ఇది పెద్ద సినిమా కాదు. సో ప్రభుత్వంని మోసం చేసి ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నదాన్ని చెప్తేనే అది మోసం అంటాము. ఈ ప్లస్ కుట్ర, కాన్స్పిరెన్సీ, చీటింగ్ అండ్ కాన్స్పిరెన్సీ మోర్ దెన్ 2% ఉంటే ఇట్స్ ఏ కుట్ర. వీళ్ళంతా కుట్ర బన్ని ప్రభుత్వానికి డేటా ఇవ్వకుండా అక్కడ ఏం జరిగిందో తెలియదు మనకి. లంచాలు ఇచ్చారా, అది ఒక పెద్ద స్కాము. ఇప్పుడు ఎట్లయితే ఈ స్కాము అంటున్నారు, అసలు యాక్చువల్గా నేను కాదు, ప్రతిపక్షం చేయాలి. ఈ హరీష్ రావో కేటీఆరో వాళ్ళు చేయాలి. వాళ్ళేమో దిక్కుమాలిన ఏదో టీవీలో చూపించిండ్రు అని చెప్పి ఆ స్కామ్లో అదేదో అంటున్నారు. అవి జరిగినాయా జరగలేదా? ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది టెండర్. దానివల్ల తెలంగాణకి ఏమి నష్టం జరగదు చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరి వైపు ఉండాలి? కామన్ వైపు ఉండాలి. ఇప్పుడు కామన్ మ్యాన్కి తెలియకుంటే 50 రూపాయలు పోయింది. మనమేమనుకుంటే 50 రూపాయలు ఛాయ్ ఖర్చు కదా అనుకుంటాం. కానీ తెలంగాణ మొత్తానికి 42 నుంచి 45 కోట్లు పోయింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ.